ఇక్కడ ఏం చెప్తున్నారంటే విరాట్ పురుషుని ఉత్పత్తి ఎలా జరుగుతుంది అని చెప్తారండి. అంటే చాలా బాగుంటుంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ప్రాకృత ప్రక్షయే అంటే ప్రాకృత ప్రళయానికి ముందు అని. ప్రకృతికి సంబంధించిన ప్రళయ దానికి ముందు ఏమవుతుంది అంటే ఈ స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి ఇవేవి కూడా ఉండవన్నమాట. నీ మాయాశక్తిలో సత్వరజస్తమో గుణాలలో ఈ వికారం అంతా అణిగిపోతుంది. ఎప్పుడు మామూలుగా సృష్టి జరుగుతుంది అంటే ఈ త్రిగుణాలన్నీ ఒకటే లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని ప్రళయం అంటారండి. త్రిగుణాలు అంటే ఏమి? సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు ఒకే లెవెల్లో ఉండేదాన్ని ప్రళయం అంటారు. కొంచెం డిఫరెన్స్ వస్తే అప్పుడు సృష్టి స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. త్రిగుణాలన్నీ ఒకటే లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని ప్రళయం అంటారు. ఈ త్రిగుణాలలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు సృష్టి స్టార్ట్ అవుతుంది అని అర్థం. అంటే ఏమి డిఫరెన్స్ వస్తుంది అని అంటే సాత్విక గుణము, రాజసిక గుణము, తామసిక గుణము అని అన్నిట్లోనూ వస్తువుల్లో ఉంటుంది, బయట ఉంటుంది, లోపల ఉంటుంది, అన్నిట్లోనూ ఈ గుణాలే ఉంటాయి. అవే డామినేట్ చేస్తాయి. కాకపోతే ఒక గుణము డామినేట్ చేసినప్పుడు ఇంకా రెండు గుణాలు లోపలికి అంటే అణిచివేయబడి ఉంటాయి, వాటి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అట్లా మిగిలిన రెండు గుణాలు తగ్గి రజోగుణం ఎక్కువైనప్పుడు సృష్టి జరుగుతుంది. మిగిలిన రెండు గుణాలు తగ్గిపోయి రజోగుణము పెరిగినప్పుడు సృష్టి జరుగుతుంది. అంటే మనలో కూడా ఇవన్నీ ఉన్నాయండి. సాత్విక గుణం ఉంది, రాజసిక గుణం ఉంది, తామసిక గుణం ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఎట్లా తెలుస్తుంది అంటే అవి మూడు సమస్థితిలో ఉన్నాయంటే మనకు మంచి నిద్ర పట్టిపోతుంది. అదే గుర్తు. మనలో కూడా ఈ ప్రళయం జరుగుతుంది. ఎట్లాగా? ఈ మూడు గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు మనకు మంచి నిద్ర వస్తుంది. దాన్నే ఒక సుషుప్తి అంటారు. అట్లా నిద్రపోతూ ఉంటాం. కొంచెం మెలకువైతూ ఉంటుంది. అప్పుడు కాదు కానీ పూర్తిగా మెలకువైపోతున్నాయి నేను అనేది ఇంకా ఎదిరించుకొని లేస్తామండి మనం. అప్పుడు సాత్విక గుణం ఎక్కువైనప్పుడు పూర్తి మెలకు వస్తుంది. రాత్రి పండుకుంటామే అదే ప్రళయం మన వరకు వస్తుంది. ఉదయం లేస్తాం కదా అదే సృష్టి అన్నమాట. అంటే రజోగుణము ఎక్కువైనప్పుడు సృష్టి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ నీ మాయాశక్తిలో ఈ రజస్తమో గుణాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గుణ సామ్య స్థితిలో వికారం అంతా అణిగిపోతుంది. నో మృత్యుశ్చదామృతంచ అంటే అప్పుడు మృత్యువు లేదు, అమృతము లేదు. మృత్యువు అంటే సంసారం. నో మృత్యుశ్చ అంటే ఆ సమయంలో సంసారము లేదు, అంటే మృత్యువు లేదు. మోక్షము లేదు. అమృతము అంటే మోక్షం. ఇక్కడ నో మృత్యుశ్చ తదామృతంచ అంటే మృత్యువు లేదు, మోక్షము లేదు. తర్వాత ఆ నో మృత్యుశ్చ తదామృతంచ సమభూన్ నాన్హోన రాత్రే స్థితి. నా అంటే లేదు అన్నట్టు. పగలు లేదు, రాత్రి లేదు, అలాంటి ఒక స్థితి ఉంది. అప్పుడు నీవు ఒక్కడే బ్రహ్మస్వరూపంతో మిగిలి ఉన్నావు అని చెప్తున్నారు. పరమాత్మ తను అనేకం కావాలి అని అనుకున్నప్పుడు సృష్టి చేస్తాడండి. అంతవరకు అలాగే ఉంటాడు. ఎలాంటి స్థితి ఉంది అంటే పగలు లేదు, రాత్రి లేదు, అలాంటి ఒక సమస్థితి ఉంది. అప్పుడు తత్రైకస్త్వమ శిష్యథాహ, అప్పుడు నువ్వు అశిష్యథాహ అంటే మిగిలి ఉన్నావు అని. అప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు. అప్పుడు నీవు సృష్టి చేయాలని అనుకున్నావు కదా అని చెప్తున్నాడు. వ్యక్తమిదన్న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణ సామ్య రుద్ధ వికృతౌ వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్ నాన్హోన రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానంద ప్రకాశాత్మనా. ఆర్దూల విక్రీడితం అండి ఈ 5వ విరాట్ పురుషోత్పత్తి. ఇప్పుడు దీని గురించి చెప్తాను. ఇది కొంచెం టఫ్ గా అనిపించవచ్చు, కానీ మనము పరమాత్మ గురించి ఇన్నిసార్లు చెప్పుకున్నప్పుడు ఆయన ఎవరు, ఆయన ఎట్లా చేసినాడు ఈ సృష్టి అంతా అని తెలుసుకోకుండా మనం భాగవతం చదవలేమండి. ఇది అంటే ప్రిలిమినరీ అన్నమాట, తెలుసుకొని తీరాల్సింది. ఎట్లా చేసినాడు ఈ విరాట్ పురుషోత్పత్తి అని అంటే మనము ఇంతకు మునుపు దశకంలో చదువుకున్నాం. అంటే ప్రాణోత్క్రమణం ఎలా జరుగుతుంది, ఎలా మనం ఆ లోకాన్ని చేరుకుంటాము అంటే అంత విశేషమైందా? ఎవరు అతను, ఎలా ఉంటాడు, భగవంతుడు అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, ఏ రకంగా ఈ సృష్టి అంతా జరిగింది అని నెక్స్ట్ చెప్తూ ఉన్నారు. ఈ బ్రహ్మాండ సృష్టి అండి ఇదంతా.
అండము అంటే గుడ్ అన్నమాట. గుడ్డు అంటే ఈ బ్రహ్మాండం ఎట్లా ఉంటుందట, సర్పం యొక్క గుడ్డులాగా ఉంటుందట. పాము యొక్క గుడ్డు ఎట్లా ఉంటుందో అలా ఉంటుందట. దీన్ని ఎట్లా చేసినాడు అంటే, అన్ని కూడా అంటే బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నాయి. త్రిగుణాలు అంటారు. సత్వగుణము, రజస్గుణము, రజోగుణము, తమో గుణము. ఈ త్రిగుణాలన్నీ ఒకే లెవెల్లో ఉన్నప్పుడు ప్రళయము అంటారు. ఈ త్రిగుణాలలో కొంచెం తేడా వస్తే అంటే డిఫరెన్స్ వస్తే అప్పుడు సృష్టి అవుతుంది. రజోగుణం ఎక్కువైనప్పుడు సృష్టి జరుగుతుందండి. కాల కర్మ స్వభావాలకన్నిటికీ అతీతుడు అన్నమాట భగవంతుడు. కాలము, కర్మము, గుణము వీటన్నిటికీ అతీతుడు పరమాత్మ. కానీ ఈయన సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆ తను ఏం చేస్తాడంటే అనేకం కావాలా అనుకుంటాడు. నేను అనేకం కావాలా అని అనుకుంటాడు. అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే కాల కర్మ స్వభావాలనంతా ఆవాహన చేసుకుంటాడు, అంటే స్వీకరిస్తాడు. వీటికి అతీతుడైనా కూడా వీటినంతా ఆవహించుకుంటాడు తను. ఈ స్వభావాలు ఈ త్రిగుణాలతో తన పని చేస్తాడు. అంటే యాక్టివిటీ అయితే ఏదైతే జరుగుతుందో దాన్ని మహత్తత్వము అంటారు. ఈ కాల కర్మ స్వభావాలను తను స్వీకరించి సృష్టి చేస్తాడు. అట్లా సృష్టి చేసేటప్పుడు మొదట ఏం చేస్తాడు అంటే ఈ మహత్తత్వం అనేది సృష్టి చేస్తాడండి. ఆ మహత్తత్వం అంటే ఏమి, ఫస్ట్ మహత్తత్వం అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. ఆ మహత్తత్వం అంటే ఏమి అంటే లోపలున్న చేతనం అండి. మన లోపలున్న స్మరణ శక్తి లేక చేతన శక్తి లేక అస్తిత్వ ప్రజ్ఞ అంటారు. అది మహత్తత్వం. ఫస్ట్ దాన్ని సృష్టిస్తాడు పరమాత్మ. ఆ మహత్తత్వం నుంచి అహంకార తత్వం సృష్టి అయిందండి. ఇవన్నీ కూడా త్రిగుణాలతోనే ఉంటాయి. ఈ అహంకార తత్వంలో మళ్ళీ అహంకారం అని, వైకారిక అని, తామస అని మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఈ అహంకార తత్వంలో ఉన్న 3 భాగాలలో వైకారిక అనే ఒక తత్వం నుంచి మళ్ళీ ఒక సాత్విక శక్తి ఉత్పన్నమైందండి. ఈ సాత్విక శక్తి లేక జ్ఞాన శక్తి ఏదైతే ఉందో అది సృష్టికి కారణమైంది. ఏ సృష్టికి? దేవతల సృష్టికి కారణమైంది. మహత్తత్వం నుంచి అహంకార తత్వం వచ్చింది. ఆ అహంకార తత్వంలో మళ్ళీ 3 భాగాలు. అవి అహంకారము, వైకారిక, తామస అనే తత్వాలు. అందులో ఆ వైకారిక నుంచి మళ్ళీ సాత్విక తత్వం వచ్చింది. ఆ సాత్విక తత్వం నుంచి జ్ఞాన శక్తి లేక దేవతల సృష్టికి కారణమైంది. దేవతల సృష్టి అంటే ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు, యముడు, మిత్ర, కుబేర ఇట్లా వీళ్ళ సృష్టి అంతా అయిందన్నమాట. వీటితో పాటు పంచభూతాల సృష్టి జరిగిందండి. పంచభూతాలు అంటే ఏమి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి ఈ పంచభూతాల సృష్టి జరిగింది. పంచభూతాలంటే ఇవి 5 మాత్రమే రాలేదండి. వాటితో ఇంకొక 5ని మోసుకొని వచ్చినాయి అన్నమాట. కొంచెం అంటే మీరు ఎక్కడన్నా అట్లా కొంచెం నోట్ చేసుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది అన్నమాట. లోపల ఉన్న పరమాత్మ ఒక తను సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ త్రిగుణాలతో స్టార్ట్ చేస్తాడండి. వాటన్నిటిని తను ఆవహించుకుంటాడు, వాటి ద్వారా సృష్టి చేస్తాడు. ఫస్ట్ పంచభూతాల సృష్టి చేస్తున్నాడు. ఏవవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. 5. వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇది. ఈ 5 ఉన్నాయి, కానీ ఇవి 5 మాత్రమే రాలేదు. వీటితో పాటు ఇంకొక 5ని మోసుకొచ్చినాయండి. ఎట్లా మోసుకొచ్చినాయి అంటే జ్ఞానానికి సహాయపడేవి జ్ఞానేంద్రియాలు. ఏమవి జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. చర్మమైనా అనొచ్చు, మనసైనా. కొన్ని చోట్ల పురుష సూక్తంలో ఆ చర్మాన్ని మనసు అని కూడా చెప్తారు. జ్ఞానేంద్రియాలు ఈ 5 వచ్చినాయి. మళ్ళీ కర్మేంద్రియాలు ఉన్నాయండి. ఏమి కర్మేంద్రియాలు? మాట్లాడే నోరు, పని చేసే చెయ్యి, నడిచే కాలు, మలమూత్ర విసర్జన ద్వారాలు. ఇవి అంటే భూతాలు అవి మాత్రమే రాలేదు, వాటితో కొన్నిటిని తీసుకొని వచ్చినాయి. అదే ఇంట్రెస్టింగ్ అనే విషయం. కొంచెం కష్టం అనిపించినా మీకు మీ మనసులో తెలియకుండా దీని గురించిన ఆలోచన స్టార్ట్ అయిందంటే రాను 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 అంటే మీకు ఓన్
స్టడీ వల్ల మీకు తెలుస్తుందండి. ఆకాశం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఒక శబ్దంతో కూడి వచ్చిందండి ఆకాశం. ఓన్లీ ఆకాశము ఉత్పత్తి కాలేదు. ఆకాశం శబ్దంతో కూడా వచ్చిందండి. ఎట్లా అంటే ధ్వని. మనం ఇట్లా చెవి దగ్గర ఇట్లా పెట్టుకొని చూడండి. ఒక హోర్ అనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అది స్పేస్ అన్నమాట. ఆ స్పేస్ కున్న గుణం. ఈ ఆకాశం యొక్క గుణం వచ్చి శబ్దం అన్నమాట. అంటే దాని యొక్క తన్మాత్ర ఏమి అంటారు అంటే శబ్దము. ఆకాశం ఒకటే రాకుండా ఈ సౌండ్‌ని కూడా తీసుకొని వచ్చిందన్నమాట. తర్వాత గాలి, వాయువు. ఆ గాలి వచ్చిందండి. కనిపించదు. కానీ మనకు అనుభవం అయితుంది. అంటే గాలి ఉన్నట్లు మనకు తెలుస్తుందన్నమాట హాయిగా. ఆ వాయువు యొక్క తన్మాత్ర ఏమి అంటే స్పర్శ. అంటే మనకు తెలుస్తుంది గాలొచ్చినప్పుడు. ఈ ఉడకపెట్టదు. హాయిగా ఉంటుంది చూడండి. దాని యొక్క తన్మాత్ర వచ్చి స్పర్శ అన్నమాట. కానీ ఆకాశం వచ్చేటప్పుడు శబ్దాన్ని తీసుకొనొచ్చింది. వాయువు వచ్చేటప్పుడు స్పర్శను తీసుకొచ్చింది. ఓన్లీ స్పర్శ కాదు, 2 గుణాలతో వచ్చింది. అంటే దాని వెనకటి ఆహ్, ఆకాశం యొక్క గుణాన్ని కూడా తీసుకొనొచ్చింది. ఆకాశం శబ్దాన్ని తీసుకొస్తే, వాయువు ఏం చేసింది? శబ్దాన్ని ప్లస్ స్పర్శను కూడా తీసుకొచ్చిందండి. పెద్ద గాలొచ్చేటప్పుడు ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. అదే అన్నమాట. అంటే 2 గుణాలతో వచ్చింది వాయువు. తన యొక్క తన్మాత్ర అయిన స్పర్శతో ప్లస్ ఆకాశం యొక్క తన్మాత్రతో. ఆకాశం తన్మాత్ర ఏది? శబ్దము. వాయువు యొక్క తన్మాత్ర వచ్చి స్పర్శ. ఈ రెండిటిని తీసుకొని వచ్చిందండి. అంటే ఇప్పుడు 2 పంచభూతాలైనాయి. మూడోదొచ్చి అగ్ని అన్నమాట. ఈ అగ్ని వచ్చేటప్పుడు ఏం చేసింది అంటే దానికి ఒక తన్మాత్ర ఉందండి. ఏమది అంటే రూపం. అగ్ని యొక్క తన్మాత్ర వచ్చి రూపం అన్నమాట. అంటే కనిపిస్తుంది కదా మనకు మంట. మంట కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇది స్పర్శానుభవం ఉందండి దీనికి. తాకితే మనకు కాలుతుంది వేలు. అది తెలుస్తుందన్నమాట. తర్వాత ఒక రూపం ఉంది. చిట్ చిట్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఏది వచ్చినా దాని తన్మాత్రతో పాటు వెనక ఆల్రెడీ వచ్చిన వాటి తన్మాత్రలను కూడా మోసుకొని వస్తుందన్నమాట. ఆకాశం ఎప్పుడైతే శబ్దాన్ని తీసుకొని వచ్చిందో ఒక్కటే తన్మాత్రను, వాయువు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే తన యొక్క తన్మాత్ర అయిన స్పర్శను ప్లస్ ఆకాశం యొక్క శబ్దాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మూడోది అగ్ని వచ్చింది. అగ్ని వచ్చేటప్పుడు 3 గుణాలని తీసుకొచ్చిందండి. ఏమేమి అవి అంటే కనిపిస్తుంది తేజస్సు. అగ్ని యొక్క తన్మాత్ర వచ్చి తేజస్సు. ఆ అగ్ని యొక్క తన్మాత్ర తేజస్సు అంటే అది రూపం అండి. వెలిగించే శబ్దం ఉంది. తర్వాత స్పర్శానుభవం ఉంది. ఇవన్నీ తీసుకొని వచ్చిందండి. నాలుగవదొచ్చి జలం అండి. ఈ జలము దాని యొక్క మూల గుణం ఏమంటే రుచి అండి. అంతవరకు రుచి అనేది తెలియదటండి. ఈ ఈ పంచభూతాలలో జలం యొక్క సృష్టి అయ్యే వరకు దాని యొక్క తన్మాత్ర రుచి అంటే దాని రసము అని కూడా అంటారన్నమాట. ఇది ఏం చేసింది? తన వెనకటి 4 యొక్క పంచభూతాల తన్మాత్రలను కూడా తీసుకొని వచ్చింది. తన తన్మాత్రతో పాటు వెనకటి ఆ గుణాలను కూడా తీసుకొచ్చింది. ఏమేమవి? జలం యొక్క తన్మాత్ర వచ్చి రసము. కానీ రూపము, స్పర్శ, శబ్దము వీటన్నిటిని తీసుకొని వచ్చిందండి. అంటే జలం ఇప్పుడు మనకి వేడి నీళ్లు, చల్ల నీళ్లు ఇవన్నీ తెలుస్తుంది. టేస్ట్ ఉంటుందండి. ఆ టేస్ట్ ఇవన్నీ తీసుకొని వచ్చిందనమాట. మనకి ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్తారంటే ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అపః పృథివీ అని చెప్తారండి. ఇట్లా అంటే ఈ రకంగా తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఆఖరణ వచ్చింది పృథివీ అంటే భూమి, 5వ తత్వం. ఇది గంధంతో కూడి వచ్చిందండి. గంధం అంటే సుగంధం. ఆ సుగంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదటిసారి వచ్చినది భూమి నుంచి అటండి. అన్ని రకరకాల వాసనలు ఉండొచ్చు. కానీ భూమి నుంచి వచ్చిన వాసన విశేషమైందండి. ఎలా తెలుస్తుంది అంటే వర్షం వచ్చినప్పుడు మనకు ఆ భూమి యొక్క ఒరిజినల్ వాసన తెలుస్తుంది. చాలా మందికి ఇష్టమైతుంది. ఆ భూమి పైన నీళ్లు పడినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. అది భూమి యొక్క తన్మాత్ర. ఇదేం చేసింది? తన వెనక వచ్చిన ఈ పంచభూతాలలో ఉన్న ఈ తన్మాత్రలన్నిటినీ తీసుకొని వచ్చింది. గంధము, రూపము, రసము, శబ్దము, స్పర్శ ఇవన్నీ తీసుకొని వచ్చింది. దీనికి కూడా ఒక సౌండ్ ఉందండి భూమికి కూడా. అన్నింటినీ ఈ అన్ని
రస రూప గంధ శబ్ద ఇవన్నిటిని తెలిపింది మొదట భూమి అట. ఎలా తెలుస్తుంది ఇది అంటే, మనము ధ్యానావస్థ స్థితిలో ఉంటే అది ఎట్లా అంటే నిర్దిష్టంగా ఒక 20 to 40 minutes మనము ఒక ధ్యాన స్థితిలో ఉండగలిగితే అప్పుడు బయట చెప్పుళ్ళు ఏవి వినిపించకుండా మనము అలాంటి ఒక మంచి ధ్యాన స్థితిలోకి వెళ్తే మన లోపల ఒక సౌండ్ వినిపిస్తుంది అని చెప్తారండి పెద్దలు. అదే పృథ్వీ ధ్వని అట. లోపల ఆ శబ్దం మనకు వినిపిస్తుందంట. ఎలా వినిపిస్తుంది అంటే గొయ్యి అని వినిపిస్తుందట. అంటే మనము పంచేంద్రియాలన్నిటిని వాటి యొక్క స్థితిని పోగొట్టుకుని లోపల మనం అంత ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు భూమి యొక్క సౌండ్ వినిపిస్తుంది. గొయ్యి అని వినిపిస్తుందట. ఇట్లా అంటే మనం ఇప్పుడు అంత బయటంతా ఈ ప్రపంచం అంతా మనం శబ్ద మాలిన్యంతో ఉంది కదా, ఏది తొందరగా పట్టుకోలేకపోతున్నామండి. ఈ సౌండ్స్ ఎక్కువైపోయినాయి అనమాట మనకు. ఈ రకంగా ఒక భూతం, పంచభూతాలు అంటారు, ఒక భూతం వచ్చేటప్పుడు తన తన్మాత్రతో కూడి వస్తుంది, ప్లస్ వెనకటి భూతం యొక్క తన్మాత్రను కూడా తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఏమేం సృష్టి అయినాయి? 5 అండి. పంచభూతాలు 5. ఆ పంచభూతాల జతకు జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, ఇవి మళ్ళీ కర్మేంద్రియాలు 5. ఎన్నైనా చూడండి, 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, వాటి యొక్క తన్మాత్రలు. వీటితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, అంతఃకరణ చతుష్టయము అంటారు. పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత వాటి తన్మాత్రలు ప్లస్ 4 అంతఃకరణ చతుష్టయం, అన్ని కలిపితే 24 అవుతాయండి. ఇవి ప్రకృతి తత్వాలు అన్నమాట. కొంచెం కొంచెం ఏదైనా కష్టంగా అనిపించినా మీరు మళ్ళీ నిదానంగా వీటిని మీ ఓన్ స్టైల్లో మీరు కొంచెం స్టడీ చేస్తే మీకు తెలుస్తుందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సృష్టి క్రమము. ఒకటి వస్తూ దాని వెంట ఇంకొక గుణాన్ని తీసుకొచ్చి, రెండవది వచ్చేటప్పుడు తన గుణంతో పాటు, తన తన్మాత్ర గుణంతో పాటు వెనకటి గుణాన్ని కూడా తీసుకొని వస్తుంది. ఇలా 5 పంచభూతాలు సృష్టి అయినప్పుడు వాటితో పాటు ఇన్నొట్టి సృష్టి అయినాయి. వీటితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ అంతఃకరణ చతుష్టయం అంటే 24 ఈ ప్రకృతి తత్వాలు అన్నమాట. వీటితో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించినాడండి. ఆ బ్రహ్మాండం అట ఎంత ఉంది అంటే, అండం అంటే గుడ్డండి, అది సర్పాకృతిలో ఉంది అని చెప్తారు. ఇది ఎంత పెద్దగా ఉంది అంటే మనిషి ఊహించలేడట. అంటే ఇంకా లెక్క ఎలా చెప్తాడు? బంగారు రంగులో ఉన్న ఈ బ్రహ్మాండము ఎంత ఉంది అనేది మనము కంప్యూటర్ లో వేస్తే ఆ వేయలేమటండి. అంటే ఆ లెక్క ఇంత అని లెక్క వేస్తాం కదా, అంత వేయలేమట. పోనీ ఎంతనో చెప్పండి అంటే, ఈ అండానికి పైన ఒక చిన్న హోల్ పడి అందులో నీళ్లు వేస్తేనట, అది ఆ నీళ్ళు ఇలా 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 కిందికి వచ్చినాయి అనుకోండి, ఆ కిందికి మధ్యలో భూమి ఉంటుందండి. వాటి గురించి ఇంకొక దగ్గర చెప్పుకుందాం, లోపల ఏమేమి ఉన్నాయనేది. ఆ మధ్యలో భూమి ఉంటుందట. ఆ భూమి దగ్గరికి మనము పైన వేసిన నీరు కింద పడడానికి ఎంత సమయం పడుతుంది అంటే సహస్ర యుగ పర్యంతం అని చెప్తారండి. అంత మధ్య భాగానికి, ఈ బ్రహ్మాండం అడుగుకు కాదు, బ్రహ్మాండం మధ్యలో భూమి ఉంది, అక్కడికి ఆ హోల్ నుంచి నీళ్లు వేస్తే పడడానికి సహస్ర యుగాలు పడుతుంది. అంటే ఇంకెంత పెద్దదో, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కాదు, యుగాలు పడుతుంది. ఇట్లాంటి ఒక అండాన్ని, బ్రహ్మాండాన్ని సృష్టించినాడు పరమాత్మ. ఈ అండము 1000 సంవత్సరాలు నీటిలో ఉందటండి. తనంతక తాను పరమాత్మ ఏం చేస్తున్నాడు? తను కూడా ఆ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయి నీటి అడుగుకు వెళ్ళిపోయి అక్కడ విశ్రమించినాడండి. భూమి కింద నీళ్లుందండి, ఆ నీటి అడుగుకు వెళ్ళిపోయి అక్కడ విశ్రమించినాడట. ఎంతసేపు అంటే కొన్ని క్షణాలట. కానీ ఆయనకు క్షణాలు, మిగిలిన వాళ్ళకు అది యుగాలన్నమాట. అక్కడి నుంచి ఆ కొన్ని క్షణాల విశ్రాంతి తర్వాత తను ప్రకటితము కావాలి అని అనుకున్నాడు. అండం చీల్చుకుంటూ బయటకు వచ్చినాడటండి. అదే విరాట్ పురుషుని ఉత్పత్తి అని చెప్తారు. అట్లా లేచిన వాడే పరమాత్మ.
సహస్రశీరుషా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం అని పురుష సూక్తంలో వస్తుంది చూడండి. మనం అర్థం తెలుసుకొని చదివినప్పుడు అక్కడే ఆగిపోతామండి. దీనికి ఇంత అర్థం ఉందా, ఇంత అర్థం ఉందా అని అనుకుంటాం. ఆ పురుష సూక్తంలో ఉండేదే భాగవతంలో కూడా వస్తుంది అనమాట. ఇట్లానే అట్లా లేచిన స్వరూపం ఏదుందో ఆ విరాట్ పురుషుడి స్వరూపము అదట 1000 తలలతో ఉందటండి. 1000 కళ్ళు, 1000 తలలు, 1000 కాళ్ళు, 1000 తొడలు, అన్ని సహస్రం. 1000 అంటే ఊరికే 1000 అని కాదు, అనంతం అని, సహస్రం అని. అట్లాంటి విరాట్ స్వరూపం అటండి. ఇట్లా పైకెత్తి చూస్తే అదిగో అదిగో అక్కడ కనిపిస్తోంది దాని స్టార్టింగ్ అన్నట్లు ఉంటుందట. కానీ మనం చూపును నిలుపుకునే లోపల అత్యతిష్ట దశాంగులం, ఇంకా ఒక 10 అంగుళాల పైకి వెళ్ళిపోయి ఉంటుందట. అంత విరాట్ పురుషుడు ఉత్పత్తి ఈ రకంగా జరిగింది అని చెప్తారు. ఇది శ్లోకం చెప్పుకొని మళ్ళీ మిగిలిన ముందుకు వెళ్దాం. ఒక్కసారి 4 చదువుతాను. వ్యక్తావ్యక్తమిదన్న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్ నాన్హో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానంద ప్రకాశాత్మనా వ్యక్తావ్యక్తమిదన్న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్ నాన్హో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానంద ప్రకాశాత్మనా కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాన్నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాన్నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః ఏవం చ ద్విపరార్థ కాల విగతా వీక్షాంసి సృక్షాత్మికాం. ఈ పరమాత్మ సృష్టి చేయాలనుకున్నాడు అనే దాన్ని శిశృక్ష అంటారు. ఏవం చ ద్విపరార్థ కాల విగతా వీక్షాంసి సృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుః తస్యాః సహాయక్రియాం. ఏవం చ ద్విపరార్థ కాల విగతా వీక్షాంసి సృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుః. అక్కడ సా కింద తావత్తుంది, సా బదులు విసర్గపడుతున్నాను. విదధుః తస్యాః సహాయక్రియాం. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైవాపరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధి తత్వమసృజత్ యోసౌ మహానుచ్యతే. మాహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్. జీవోపి నైవాపరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధి తత్వమసృజత్ యోసౌ మహానుచ్యతే. మధ్య భాగంలో భూమి ఉందన్నమాట. ఏం చేస్తున్నాడు పరమాత్మ? ఇట్లాంటి సృష్టి చేసిన తర్వాత శబ్దం వినడాని కోసం చెవులు సృష్టించినాడండి. చెవులు, ఆ చెవులకు దిక్కుల దేవతలు వచ్చేస్తున్నారండి. శబ్దం ఎప్పుడైతే సృష్టించినాడో, శబ్దం ఫస్ట్ సృష్టి అయింది, ఆ శబ్దం వినడానికి చెవులు సృష్టించినాడు. అక్కడ దిక్కుల దేవతలు వచ్చి కూర్చున్నారు. మన శరీరంలో ఉండే ప్రతి అంగానికి అధిష్టాన దేవతలు ఉంటారు. చూడాలని కోరిక కలిగింది పరమాత్మకి. దాంతో కళ్ళు అలా తీశాడండి, అంటే కళ్ళు అలా తీశాడు. దానికి ఆదిత్యుడు వచ్చినాడు. ఆఘ్రాణించాలనే కోరిక కలిగింది, అంటే ఆఘ్రాణం అంటే వాసన. దానికి అశ్విని దేవతలు వచ్చేసినారు. దీని గురించి అంటే ఇలా ఇలా జరుగుతోందని వీటి గురించి చెప్పాలనే అభిలాషను కూడా క్రియేట్ చేసినాడు. దాంతో నోరు లేక వాక్ అది ప్రవేశమైంది. అక్కడ అగ్నిదేవుడు వచ్చి కూర్చున్నాడు. కానీ అగ్ని యొక్క సమతౌల్యాన్ని కాపాడడానికి వరుణుడు కూడా అందులో ప్రవేశించినాడండి. ఇక్కడ వాక్కులో. ఇంకా ఇంద్రుడు ఏం చేసినాడు? అన్ని ఇంద్రియాలలో ప్రవేశించినాడు. చేతిలో ఇంద్రుడు ఉంటాడండి. హృదయంలో చంద్రుడు ఉంటాడు. చేతిలో ఇంద్రుడు ఉంటాడు, హృదయంలో చంద్రుడు ఉంటాడు. వీపులో అపజయం లేక భయం. వీపులో ఏముంటుంది? అపజయము లేక భయం. గుదద్వారంలో మృత్యు. బుద్ధిలో బ్రహ్మ. అహంకారంలో రుద్రుడు. పాదాలలో విష్ణు. ఇట్లా ఆ విరాట్ స్వరూపుని దేహంలో ఈ అభిమాన దేవతలందరూ కూడా వచ్చి అక్కడక్కడ ఇంద్రియాలతో పాటు వాటిని కాపాడే అధిష్టానాలుగా సృష్టించబడ్డారండి. ఒక ఆర్గాన్ వస్తూనే దాన్ని కాపాడడానికి ఒక దేవత అలా వచ్చి అందరూ సెటిల్ అయిపోయినారు. అంటే ఆకారంలో ఇవన్నీ ఉన్నాయండి. ఈ బ్రహ్మాండాన్ని ఏమంటారు అంటే చతుర్ముఖుడి, అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క శరీరం అని కూడా అంటారండి. వీటన్నిటితో పాటు చిత్తం అంటే మన జ్ఞాపకము లేక చైతన్యం అది కూడా పుట్టిందండి. ఇది అయిపోతున్న ఏమైంది అంటే పరమాత్మ వీటిని అన్నిటిని తన ఉదరంలోకి వేసుకున్నాడండి. యోగ శక్తితో ఈ మహత్తత్వము, అహంకార తత్వము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, మళ్ళీ మనస్తత్వము, ఇవన్నిటిని తన ఉదరంలో అంటే పొట్టలో వేసుకుని పరమాత్మ ఏం చేస్తున్నాడు? తను సృష్టించిన ఆ బ్రహ్మాండంలోకి ప్రవేశించినాడండి. ప్రవేశించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ బ్రహ్మాండంలో అర్ధం వరకు నీరుందండి. అంత పెద్ద బ్రహ్మాండంలో సగం వరకు నీరుంది. ఇవన్నీ వేసుకుని తన పొట్టలోకి ఆ నీటి అడుగుకి వెళ్ళిపోయినాడండి. నీటి అడుగుకు పోయి అక్కడ పడుకున్నాడు. నీటి అడుగులో ఆ నీటికి ఆధారంగా పడుకున్నాడండి. అంటే నీటికి ఆశ్రయములాగా. కాబట్టి అతను నీరాయణ అయినాడు అని చెప్తుందండి వేదం. నీరాయణ అంటే నీర అనే దానికి ఇంకొక అర్థం ఏమి అంటే నారా అండి సంస్కృతంలో. ఆ రకంగా నీరాయణుడే మళ్ళీ నారాయణుడు అయినాడు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి అలా పడుకున్నాడు. కొన్ని క్షణాలు అలా విశ్రమించినాడండి. పరమాత్మకు కొన్ని క్షణాలు అంటే మనకు చాలా కాలం అనమాట. అలా కొన్ని క్షణాలు విశ్రమించిన తర్వాత సృష్టించాలి అని కోరుకున్నాడండి. దేవుడు యొక్క సృష్టించాలనే కోరికను శిశృక్ష అని అంటారు. మనం నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం. శిశృక్ష అంటారు. ఆయనకు సృష్టి చేయాలనే కోరిక కలుగుతూనే ఆయన యొక్క నాభి నుంచి, నాభి అంటే బొట్టు,
నాభి నుంచి ఒక కమలము పుట్టిందండి. ఆ కమలం ఆవిర్భవించి ఎలా అంటే అలా అలా ఆ తూడు అంటారు కదా, కమలానికి కింద ఉంటుంది చూడండి ఇలాగా. ఆ తూడు వెళ్తూ ఉంది. చాలా కింద నుంచి పై వరకు అలా వెళ్తూ ఉందండి. వెళ్ళి నీటి పైన నీరు ఇంక అయిపోయిందనే దగ్గరకు వచ్చి విచ్చిపోయిందండి. దాన్ని విసనాళము అంటారనమాట. ఆ నాళాన్ని అది పైకొచ్చి ఇలా విచ్చుకుంది. అందులో నుంచి ఒక సృష్టి స్టార్ట్ అయింది. అదే బ్రహ్మ అన్నమాట. ఆయన వచ్చినాడు. ఆయన మహత్తత్వానికి అభిమాని అన్నమాట. ఆ బయటికి వచ్చిన బ్రహ్మ తనను ఎవరు సృష్టించినారు అని అంత వెతుకుతూ ఉన్నాడండి. ఎవరు నన్ను సృష్టించినారు, నా పనేమి అని వెతుకుతూ ఉన్నాడండి. ఎక్కడ ఏమీ కనబడలేదు, నీరు తప్ప ఇంకేమీ కనబడలేదండి. ఒక్కొక్క వైపు ఆయన ఇలా తిరిగి వెతికేటప్పుడు ఒక్కొక్క తల పుట్టుకొచ్చింది అని చెప్తుంది వేదం. అలా బ్రహ్మ వచ్చి చతుర్ముఖ బ్రహ్ముడు అయినాడు. అంటే ఎడమ వైపు తిరిగినప్పుడు ఒక తల, కుడి వైపు ఒక తల, వెనక ముందు ఇలా. అంటే పరమాత్మ కోసం వెతుకుతూ ఉన్నాడండి. అంటే నా సృష్టి ఎలా జరిగింది, నా పనేమి అని వెతుకుతూ ఉన్నాడట. అలా ఏమీ కనబడలేదు. ఒక్కొక్క వైపు తిరిగినప్పుడు ఒక్కొక్క తల వచ్చి 4 తలాలు పొంది చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. ఎక్కడ ఏమీ కనబడకపోయేటప్పటికి తను ఎక్కడి నుంచి వచ్చినానో చూసుకొని ఆ నాళం నుంచి కిందికి వస్తూ ఉన్నాడండి. ఆ కమల నాళము అని ఉంది కదా, విసగ్రంథి అంటారు, దాని ద్వారా కిందికి వచ్చినాడండి. ఎంతకాలం వచ్చినాడంటే బహుదీర్ఘకాలం వచ్చినాడంట. అంటే అంత పెద్దదనమాట ఆ నాళం, పొడువు అలా ఉంది. ఆ చాలా దీర్ఘకాలం దానిలో వచ్చి కిందికి వచ్చినాడండి. అలా వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించింది అంటే చాలా విశాలంగా ఉండే ఒక ప్లేస్ కనిపించింది. చాలా విశాలంగా ఉందట. ఏమది అంటే పరమాత్మ యొక్క ఉదరం అండి, అది పొట్ట. అంత విశాలమైన ప్రదేశాన్ని చూస్తూనే అంతటి చతుర్ముఖ బ్రహ్మ కూడా భయం వేసిందట. పరమాత్మని విశాలమైన ఆ ఉదరాన్ని చూస్తూనే ఆయనకు తెలియదు అది ఉదరం అని, కానీ అంతటి విశాలమైన ఆ ప్రదేశాన్ని చూసి ఒక్క నిమిషం గాబరా పడి భాండ్ అని శబ్దం చేసినాడు. భాండ్ అంటే మనం భయంతో ఏదో ఒక కేక వేస్తాం కదా, అట్లా మొదట ఆ చతుర్ముఖుడు చేసిన సృష్టి ఏమి అంటే శబ్దం ఆ రకంగా పుట్టిందట. ఎప్పుడైతే భాండ్ అని శబ్దం వచ్చిందో దానికి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె వాగ్దేవి అంటారు. అంటే శబ్దం యొక్క స్వరూపమే ఆ వాగ్దేవి ఆవిర్భావం జరిగింది. ఆ దేవత పుడుతూనే బ్రహ్మకు ఆ గాబరా తగ్గిపోయిందటండి. మనం కూడా జనరల్ గా చూస్తూ ఉంటాము, ఒక్కరే ఉంటే భయపడతాం, ఇంకొకరు ఉంటే వాళ్ళు మనతో మాట్లాడకపోని మనకు కనిపిస్తూ ఉంటే భయం వేయదు. భయము అనేది ఎప్పుడు అంటే ఏకాకిగా ఉన్నప్పుడే భయం వేస్తుంది. ఇంకొకరు ఉన్నారంటే భయం వేయదు. తోడు ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలి చీకట్లో, ఎవరు లేరనుకోండి, మన తల్లి ఏం చేస్తుంది, చిన్న పిల్లవాడిని, 2 ఏళ్ల పిల్లవాడినో 4 ఏళ్ల పిల్లవాడినో పాపను తోడు తీసుకుని వెళ్తుంది. వాళ్ళు తనని రక్షించగలరా? లేరు కదండి. కానీ అదొక సాటిస్ఫాక్షన్, తోడు అనమాట. తోడు ఉంటే భయం ఉండదు. ఆ రకంగా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలంటే జనరల్ గా మీరు గమనించండి, కొంచెం చీకటి పడుతున్న ఎక్కడికో పోవాలన్నా, తెల్లవారు ఎక్కడికో పోవాలన్నా ఇంకొక మనిషిని వెతుక్కొని పోతాం. లేదా మనం ఇప్పుడు కార్తీక మాసం గుళ్ళకు పోవాలి, ఎంత భక్తున్నా ఇంకొకరిని మళ్ళీ నువ్వు వస్తావా అని కలిసి వెళ్తూ ఉంటాం. అట్లా అంటే ఇంకొకరు ఉంటే భయం ఉండదు. అప్పుడు సృష్టి అయిందండి అది అలా ఆ రకంగా. అట్లా వాగ్దేవితో కూడి ఏం చేస్తున్నాడు, ఆ కమల నాళం నుంచి మళ్ళీ పైకి వచ్చినాడండి. పైకొచ్చి ఇద్దరు కలిసి ఆ పరమాత్మను ధ్యానించినారండి. ఎందువల్ల మేము పుట్టినాము, మా పని ఏమి అని అలా తపస్సు చేస్తూ ఉండిపోయినారండి. అలా తపస్సు చేసిన ఆ వారికి పరమాత్మ దర్శనం అయిందండి. ఈ రకంగా తపస్సుతో మొదట జరిగిన సృష్టి అన్నమాట. అంటే పరమాత్మ దర్శనం కావాలంటే కళ్ళు తీసి మనం అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే కాదని మనకు భాగవతం చెప్తోందండి. అంటే కళ్ళు మూసి అంతర్ముఖం కావాలి, అప్పుడు అంతర్దృష్టికి గోచరిస్తాడు పరమాత్మ అని చెప్పకనే చెప్తోందనమాట. ఆ పరమాత్మని చూస్తూనే ఈయనకు రోమాంచితం అయిపోయిందండి. పరమాత్మని అలా అలా స్తుతిస్తూ ఉన్నాడు. కానీ ఆ స్తుతి ముగిసేటప్పటికి కొంచెం ఖిన్నుడైపోయినాడటండి బ్రహ్మ. ఖిన్నుడైనాడు అంటే కొంచెం డిప్రెస్డ్ అయినాడటండి.
పరమాత్మ అది గమనించినాడు. ఎందుకు నీకు ఈ డిప్రెషన్ అని అడుగుతున్నాడండి. అంటే ఈ ఖిన్నత ఎందుకు అవుతుంది తెలుసా అండి? డిప్రెషన్ ఎప్పుడు పని లేకపోతే అవుతుందండి. మీరు గమనించండి. చాలా పనిలో ఉన్నవాడికి ఇవన్నీ ఇంకా ఏ ఫీలింగ్స్ ఉండవండి. ఆ పని అయిపోవాలనేదే ఉంటుంది. ఎప్పుడు పని లేదో అప్పుడు మనకి బోర్ అంటాము, డిప్రెషన్ అంటాము, ఇంకేవేవో చెప్తాం. అప్పుడు ఇలా కాకూడదు నీవని పరమాత్మ చెప్తాడండి. ఉద్యమం అంటే పని. ఉద్యమం లేకపోతే ఇలాంటి ఒక భావన వస్తుంది. సర్గే ఉద్యమ భావహ అని చెప్తున్నాడండి. అంటే నీకు ఒక పని అప్పచెప్తున్నాను, నువ్వు ఇప్పటి నుంచి సృష్టి చెయ్యి అని చెప్తున్నాడండి. మనం కూడా చాలా బోర్ ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి. ఆ బోర్ ఫీల్ అయినప్పుడు అండి, బోర్ ఆపుకోవడానికి ఏం చేస్తాము అంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరికో ఫోన్ చేస్తామండి, గంటల తరబడి మాట్లాడతాం. లేకపోతే ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం, తప్పలేదు. కానీ వాళ్ళు మనతో అప్పుడు మాట్లాడే అలాంటి మూడ్ ఉందా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు బిజీగా ఉన్నారా చూడం, గంటల తరబడి మాట్లాడతాం. కానీ బోర్ ఉన్నప్పుడు అండి, మనం పెండింగ్ ఉన్న ఒక పని చేసి చూడండి, మాయమైపోతుందండి ఆ బోర్. ఇంట్లో ఏదో మనము అలా పెట్టేసుకుంటూ ఉంటాం, కప్బోర్డ్స్ లోనో, కిచెన్ లోనో, బుక్ షెల్ఫ్ లోనో, ఎక్కడో అన్ని వస్తువులు ఏదో పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని రోజులుగా మనం క్లీనింగ్ అని చెయ్యకుండా పెండింగ్ పెట్టుకున్న పని అట్లాంటిది ఏదైనా తీసి మనం చేసినాం అనుకోండి, వెళ్ళిపోతుందండి అది. ఆ బోర్ అనేది, ఆ డిప్రెషన్ అనేది వెళ్ళిపోతుంది. అంటే పనే దానికి మందన్నమాట. అంటే ఎప్పుడైతే పని అప్పచెప్తున్నాడో ఆయన ముఖం వికసించింది పని అప్పగించిన. దాని తర్వాత కూడా 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడండి బ్రహ్మ. ఆ తపస్సుకు మెచ్చి పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఆయనలోకి ప్రవేశించినాడండి. బ్రహ్మలోకి ప్రవేశించి పని చేయడానికి ముందుకు ఆయన్ను ప్రేరేపించినాడు. ఇది బ్రహ్మాండము లోపలి సృష్టి అన్నమాట. అంటే పరమాత్ముని సాన్నిధ్యము ఆయనలో ఉండడం వల్ల మాత్రమే బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. మనమేమో బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు అనుకుంటాం. అన్నీ కూడా ఈయన యొక్క అంశాలే. ఆయా కార్యం జరగాలనేటప్పుడు ఈయన వారితో ఆ పని చేయిస్తాడు. అంతా ఒక్కటి. ఈయన సృష్టి చేయాలనుకున్నాడండి. ఆ కమలం తను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ కమలం మధ్యలో ఆ కమలాన్ని 14 భాగాలుగా చేసేస్తాడు. ఆ రకంగా సృష్టి మొదలుపెట్టినాడు. దాన్నే చతుర్దశ భువనాలు అంటారు. ఈ ఈ భాగాలు ఏవున్నాయో ఇవన్నీ బ్రహ్మాండం మధ్యలో నీటి పైన ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆయన నీటి పైన మధ్యలో ఉన్నాడు కదా, అక్కడి నుంచే సృష్టి స్టార్ట్ చేస్తున్నాడు. బ్రహ్మాండం మధ్యలో నీటి పైన ఉన్నాయి ఇవన్నీ, ఈ భువనాలన్నీ. మధ్యప్రదేశము నీటి పైన ఉంది, అదే భూమి అంటారండి. అంటే ఇప్పుడు మనం ఉండేదండి భూలోకం. ఆ భూలోకము లోపల అంటే కింద బిలస్వర్గాలు అని ఉన్నాయటండి. అంటే భూమి లేక భూతలము అంటారు. దాని కింద బిలస్వర్గాలు అని ఉన్నాయి. ఏమవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతల అని బిలస్వర్గాలు అంటారు. అర్థం వరకు నీరుంది, మధ్యలో కరెక్ట్ గా భూమి ఉంది. ఆ భూమి కింద ఉన్నవన్నీ కూడా ఇవి బిలస్వర్గాలు అన్నమాట. దీన్ని తలలోకాలు అంటారు. 6 ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? అతల, వితల, సుతల, రసాతల, మహాతల. లాస్ట్ లో ఉండేది పాతల అండి. ఇంకా దాని కింద ఇంకేం లేదు. అదే రాను పాతాళ అయిందన్నమాట. పాతల వచ్చి పాతాళ అయింది. ఈ కింద ఈ 6 లోకాలు ఉన్నాయి కదా, మధ్యలోది భూతలం. భూమి పైన కూడా కొన్ని లోకాలు ఉన్నాయి. సెంటర్ వచ్చి భూమి, కింద ఇవి, పైన మళ్ళీ కొన్ని లోకాలు ఉన్నాయి. అవేమి? భువర్లోక, సువర్లోక, జనలోక, సత్యలోక, తపోలోక. ఈ 6 లోకాలు పైన ఉన్నాయండి. అంటే ఈ రకంగా చతుర్దశ భువనాలను సృష్టించినాడు అనమాట బ్రహ్మ. ఇవి అయిపోతూనే ఇంకేం సృష్టి చేసినాడు అంటే అవిద్య లేక అజ్ఞానాన్ని సృష్టించినాడటండి. మరి అజ్ఞానాన్ని సృష్టి చేయాల్సిన అవసరం ఉందా అంటే ఫస్ట్ పుట్టేది అజ్ఞానం అండి ఏదైనా. ఇది కూడా భగవత్ ప్రేరణతోనే జరిగిందనమాట.
దీన్ని ఏమంటారు అంటే అబుద్ధీకృత అంటారండి. అబుద్ధీకృత అంటారు. అంటే అజ్ఞానం అనేది ఏమి అంటే 4 రకాల: మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అంటారు. 5. ఇంకొకటి తమస్సు అని. ఇవ్వండి. పాంచపర్విణి అవిద్యను సృష్టించినాడు అని చెప్తారు. అంటే 5 రకాలది ఇది. ఏమేమి? మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు అని. ఇట్లాంటి భగవత్ ప్రేరణతో అవిద్య లేక అజ్ఞానాన్ని సృష్టించినాడండి. అబుద్ధికృత అని చెప్తున్నాను. అంటే ఏమి? ఆ అంటే అది దేవుని యొక్క పేరండి. అక్షరాణం అకారః అని చెప్తున్నాడు కదా ఆయన. ఆ ఈ ఉపనిషత్తుల్లో ఐతరేయ ఉపనిషత్తు, అరణ్యక ఉపనిషత్తులో ఈ పరమాత్మను ఆ అని చెప్తారటండి. మొదటి అక్షరం ఉంది కదా, ఆ అని. ఆ ఇతి బ్రహ్మ, ఆ ఇతి బ్రహ్మ అని వస్తుందట. అట్లా ఇది జస్ట్ వినాలండి మనం. మీకు ఇందులో నచ్చిన ఏదైనా పాయింట్ ఉంటే అది మాత్రం నోట్ చేసుకోవాలన్నమాట. మొదటిసారి ఇది అర్థం కాదు. కాకపోతే మనకు తెలియని సృష్టి ఇంత ఉంది కాబట్టి పరమాత్మ ఇదంతా చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలన్నమాట. మనము ఇదంతా రాసేసుకోవాలి, లేకపోతే ఇదంతా రికార్డు కావాలి అలా అనుకోకండి. మీకు ఎంత తోచితే ఏది అర్థమైతే ఆ చిన్న ముక్క రాసుకోండి. వీటి రికార్డింగ్ ఏది పెట్టడం ఉండదు, రికార్డింగ్ లేదండి. మీకు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి. రాను రాను ఏమవుతుందంటే మీలో ఆ జిజ్ఞాస పెరిగే కొద్దీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి, మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఇట్లా ఆ అనేది దేవుని పేరు అనమాట. ఈ ఉపనిషత్తులో పరమాత్మను ఆ అంటారు. ఆ ఇది బ్రహ్మ అని. అంటే ఏమి ఆ అంటే నిషేధం అండి. అంటే లేదు, నేతి నేతి అంటారు. అంటే ఏమి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్. ఎందుకు అట్లా అంటారు అంటే, ఒకతను హిమాలయాలకు వెళ్ళి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో తపస్సు చేసినాడటంట. చేసి నేను పరమాత్మను దర్శనాన్ని పొందినానని చెప్పినాడు వచ్చి. అతని స్నేహితుడు అతన్ని అడుగుతున్నాడు, నువ్వు పరమాత్మ దర్శనం పొందినావు కదా, ఎట్లా ఉంటాడు పరమాత్మ నాకు చెప్పు. ఇతను నవ్వి ఊరికైపోయినాడండి, చెప్పలే. మళ్ళీ అడుగుతున్నాడు, చెప్పు చెప్పు అని. అతను నవ్వుతున్నాడు కానీ చెప్పడం లేదనమాట. అతను చెప్తున్నాడు, పరమాత్మ ఎట్లా ఉంటాడు, నాలాగా ఉంటాడా అని అడిగినాడు. అబ్బాయి నీకు అతనికి పోలికే లేదు, కాదు అంటే. పోనీ ఇంకెవరినో చూపించి వాళ్ళలాగా ఉన్నాడా, వీళ్ళలాగా ఉన్నాడా, ఎవరిలాగా ఉన్నాడా అని అడిగితే కాదు కాదు. అబ్బా కాదు కాదు కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు. ఇంకా అన్ని అందమైనది ఇంకెవరినైనా చూపించి ఇట్లా ఉన్నాడా, కాదు. పోనీ దీనికి ఇంకా 5 రెట్లు ఎక్కువ ఉన్నాడా, 10 రెట్లు ఎక్కువ బాగున్నాడా అని అడిగితే అన్నిటికీ కాదు 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 అని చెప్తున్నారంట. అంటే మరి ఎట్లా ఉన్నాడు అంటే అది వ్యక్తం చెయ్యలేను, అంత బాగున్నాడు అట్లా. అంటే కంపారిజన్ దేనికి కుదరదు. దాన్ని సాంస్క్రిట్ లో ఆ నేతి నేతి అంటే నా ఇది, ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని పరమాత్మని చెప్తారట. అంటే ఇలాగా అని చెప్పాలి అంటే ఎవరు చెప్పలేరట, ఎవరికి వాళ్ళ స్వంత అనుభవంతో తెలుసుకోవాలి. అంటే సర్వ విలక్షణుడు, సర్వ నిషేధకుడు కాబట్టి ఆయనకు ఆ అనే అక్షరము, ఆ పేరు అని చెప్తారు. అట్లా ఆ అనే అకార నామక పరమాత్మ ఇచ్చిన బుద్ధితో ఆ బ్రహ్మ చేసిన వన్ ఆఫ్ ది ఏమంటారు శ్రేష్టమైన సృష్టి అంటే ఈ అజ్ఞాన సృష్టి అంటే. ఎందుకు ఇది శ్రేష్టమైంది అంటే అజ్ఞానం ఉండబట్టే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. అజ్ఞానం ఉండబట్టే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు మనం రామాయణ మహాభారతాలు తీసుకుంటాం. దుర్యోధనుడి సృష్టి లేదనుకోండి, మనము పాండవుల యొక్క గొప్పతనం మనకు తెలియదండి. అంటే ఎలా ఉండాలో మనకు తెలియదు. వాడు ఆ దుష్టుడిని చూసినప్పుడు ఓ ఇలా ఉండకూడదు తెలుస్తుంది అట్లా. ఇంకా రావణాసుర సృష్టి లేకపోతే రామాయణమే లేదండి. మనము అంటే రాముడు ఎలా ఉన్నాడు, ఎలా మార్గదర్శకుడైనాడు, మిగిలిన క్యారెక్టర్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ తెలియాలి రామాయణం గురించి అంటే ఆ రావణాసురుడి సృష్టి వల్ల. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే అజ్ఞానము అంటే అవిద్య అంటే ఇది ఫస్ట్ దుష్ట బుద్ధి అనమాట. ఇది ఉంటేనే మనకు వాటి గురించి తెలుస్తుంది. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడండి, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని. అంటే నేనే స్మృతినిస్తాను, జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, బంధాన్ని, మోక్షాన్ని అన్ని నేనే ఇస్తాను అంటాడండి.
అంటే ఆయన చేసిన సృష్టి ఇదంతా. ఎవరు చేసిన బ్రహ్మ చేసినా బ్రహ్మలోకి ఈయన ఆవహించి చేసినాడండి. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ. ఈ రకంగా ఈ సృష్టి అంతా జరిగింది. ఇవి మీకు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్న శ్లోకాలు ఉన్నాయి కదా, ఏదైతే విరాట్ పురుషుని ఉత్పత్తి, దానికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్ గా అక్కడ కింద ఉంది, మీరు చదువుకోవచ్చు. ఇంకొంచెం విషయాలు నాకు తెలిసినవి అర్థమవుతాయని చెప్తున్నాను. ఎవరైనా సాధకులు ఉండి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను మన్నించగలరు. నెక్స్ట్, అవకాశాన్ని ససర్జిత అంటే పుట్టించినావు అని. మళ్ళీ దాని నుంచి మారుతం స్పర్శం అంటే వాయుగుణమైన స్పర్శనం. మళ్ళీ తస్మాత్ లేక తత అంటే దాని నుంచి, మళ్ళీ దాని నుంచి మహహ అంటారు అంటే అగ్నిని, తర్వాత రూపాన్ని, తర్వాత తేజస్సును, రసాన్ని, అట్లా అంటే దాని నుంచి అని చెప్తున్నారు. శబ్దాద్ వ్యోమ అంటే శబ్దము నుంచి ఆకాశం, వ్యోమ అంటే ఆకాశం, దాని నుంచి వాయుగుణమైన స్పర్శను, దాని నుండి అగ్నిని, మళ్ళీ దాని నుంచి తేజస్సును, ఇట్లా నీటి గుణమైన రసాన్ని, మళ్ళీ ఆ నీటి నుంచి పృథ్వీ గుణమైన గంధాన్ని, ఇలా పూర్వ కలనాథ్ అంటే పూర్వ వస్తు సమ్మేళనతో వాటి పూర్వ ధర్మాలతో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్లాంటి ఈ భూత సమూహాన్ని అంతా నువ్వే ఎక్కడి నుంచి సృష్టించినావు? తామసాహంకారం నుంచి నీవు ఇవన్నీ ప్రకాశింపచేసినావు అని చెప్తున్నారు. వీటిని ఏమంటారంటే పూర్వ వస్తు సమ్మేళనంతో పూర్వ ధర్మాలు అంటారు. అంటే దీన్ని పంచీకరణము అంటారు, అంటే 5గా చేయడం. ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒక్కొక్కటి 2 భాగాలు చేసేది, మళ్ళీ అందులో ఒక భాగాన్ని తిరిగి 4 భాగాలు చేసేది. ఆ 4 భాగాలలో మళ్ళీ ఒక్కొక్క అంశాన్ని కలుపుతూ పోవడం. ఇట్లా అంటే ఉన్నది వస్తువు ఒక్కటే, దాని నుంచి ఇన్ని రకాలుగా అన్నమాట. అంటే సూక్ష్మభూతాలు పంచీకృతమై స్థూల ప్రపంచంగా మారేదంతా ఇందులో చెప్తున్నారు. మనం నిన్న చెప్పుకున్నాం కదా ఎట్లా వచ్చినాయని, అదే విషయాన్నే చెప్తాం. శబ్దాద్ వ్యోమ తతః ససర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాత్ రూపమతో మహోథచరసం తోయంచ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనాత్ ఆద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. మొన్న చెప్పుకున్నామండి ఈ సృష్టి గురించి, ఏమేమి జరిగింది అని. 9 రకాల సృష్టి జరిగింది. 9 రకాల సృష్టి. మొదటిది వచ్చి మహత్ అనే అహంకార సృష్టి అన్నమాట. అంటే ఏమి అంటే మహత్తత్వం అంటే ఏమి అంటే ఎన్నో జన్మల గుర్తండి, మనకు ఆ స్మరణ శక్తి ఉంది కదా, అదే అన్నమాట మహత్తత్వము అంటారు. రెండవది అహంకార తత్వం, అంటే మనలో ఉండే నేను అనేది. నేనే అనేది వేరు, మళ్ళీ నేనే అనేది వేరు, నేను అనేది వేరే. మనలో ఉండే నేను అనే ఒక ఏదైతే ఉందో దాన్ని అహంకార తత్వము అంటారు. నేనే అనేది మళ్ళీ కొంచెం అది వేరే అన్నమాట. నేనే అంటే నా వారు, నాది, ఇంకవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ది మహత్తత్వము, రెండవది అహంకార తత్వము, మూడవది పంచభూతాల సృష్టి. అంటే ఆకాశం ఏర్పడింది, స్పేస్ అన్నమాట పెద్దది. అంటే అప్పుడు ఏమైందంటే ఈ బ్రహ్మాండానికి ఒక బౌండరీ ఏర్పడినట్టు. మూడవది అన్నమాట పంచభూతాలు. తర్వాత ఈ పంచభూతాలు ఏవని మీ అందరికీ తెలిసిన విషయం. వాటి నుంచి మళ్ళా పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు వాటి గుణాలండి. అంటే శబ్దము అంటే క్యారెక్టర్ అంటామే, అట్లా శబ్దము, స్పర్శ, రూప, రుచి, వాసన లేక పరిమళం ఇవన్నీ వచ్చినాయి. వీటి నుంచి మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. అంటే శబ్దం వచ్చిందంటే అది మనం ఎలా ఫీల్ అవ్వాలి, దానికోసం చెవి అనే ఒక ఇంద్రియం పుట్టింది. స్పర్శ వచ్చింది, ఆ స్పర్శ మనకు తెలియాలంటే చర్మం అన్నమాట. మళ్ళీ రూపం వచ్చింది,
రూపం అంటే మనకు అది చూడాలంటే కళ్ళు. రుచి రుచి వచ్చింది అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీరు అనమాట. ఆ రుచి వచ్చిందంటే అది తెలియడానికి నాలుక. వంటకు రుచి వచ్చేది ఇది నీటి నుంచి అండి, వేరే మనం వేసే వేరే ఐటమ్స్ నుంచి కాదు. అట్లా తర్వాత వాసన లేక పరిమళం, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పృథ్వీ. మొదట వచ్చింది పృథ్వీ నుంచే వాసన, పరిమళం. దానికోసం ముక్కు అనే ఒక ఇంద్రియం సృష్టింపబడింది. సో ఇవన్నీ ఇట్లా వచ్చినాయి అనమాట. 9 రకాల సృష్టిలో మహత్తత్వము, అహంకారతత్వము, పంచభూతాలు, తర్వాత వాటితో పాటు వాటి గుణాలు, మళ్ళీ వాటితో పాటు పంచ జ్ఞానేంద్రియాలు, మళ్ళీ ఇవన్నీ వాటితో పాటు పనులు చేయాలి కదా, మళ్ళీ పంచకర్మేంద్రియాలు. ఏమవి అంటే చేతులు, కాళ్ళు, నోరు, మలమూత్ర ద్వారాలు, ఇవి వచ్చినాయి కదా. వీటిని నియంత్రించాలి. దేనికన్నా ఒక నియంత్రణ కావాలన్నమాట. వీటినంతా నియంత్రించడానికి ఆయా అధిష్టాన దేవతలు వచ్చినాయి. ఈ ఇంద్రియాల నియంత్రణ. నెక్స్ట్ పుట్టింది అజ్ఞానం. నిన్న చెప్పుకున్నాము అజ్ఞానం గురించి. ఇట్లా ఇన్ని రకాల సృష్టి జరిగింది. ఇన్ని సృష్టి జరిగినాయి కదా. ఇంత సృష్టి జరిగితే ఇవి ఏవి కూడా అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి అభిమాన దేవతలు, ఇంతమంది అందరూ వచ్చినా కూడా బ్రహ్మాండంని వాళ్ళు నిర్మించలేకపోయినా వాళ్ళంతా పరమాత్మని స్తుతించినారండి రకరకాల. అప్పుడు పరమాత్మ వాటన్నిటిలో తాను ప్రవేశించినాడండి. ప్రవేశించి వాటిలో ఒక క్రియాశక్తిని కలిగించినాడు. అవన్నీ అదేమంటారే ఒక లైన్ లోకి, ఒక తాటి మీదకి తీసుకొచ్చినాడు. ఈ రకంగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినాము అని చెప్తుంది. షేకుర్ అంటే నా షేకు అంటే అసమర్థమైనవి. అంటే ఇన్నిటిని సృష్టించిన వాటిలో చేతనా శక్తి లేకపోయేటప్పటికి అవి ఏవి పనులు చేయలేదు, ఉన్నాయంతే. అంటే ఏ చేతనము లేకుండా అలా ఉన్నాయన్నమాట. నా షేకు అంటే అసమర్థమైనవి, విడివిడిగా అన్ని ఉన్నాయి. అవన్నీ ఒక తాటి మీదకి తేవాలంటే అన్ని కలవాలన్నమాట. అన్ని కలవాలంటే వాటిల్లో కలిసే శక్తి లేదు. పరమాత్మనే వాటిల్లో ప్రవేశించి అవన్నిటిని కలిపి వాటిని ఒక హైరణ్య మండం వ్యథాహ. వ్యథాహ అంటే నిర్మించడం. వాటికి కదలిక శక్తిని కలిగించి ఆయా తత్వాలలో ప్రవేశించి వాటికి కదలిక శక్తిని కలిగించి వాటన్నిటితో బంగారంలా మెరిసిపోయే ఒక బ్రహ్మాండాన్ని నీవు నిర్మించినావు అని. ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్ నోషేకుర్భువనాండ నిర్మితి విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నుత గుణః తత్వాన్యమూన్యా విశన్ చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం వ్యథాః. ఈ రకంగా ఈ సృష్టికి పూర్వం ఏదైతే ఇది ఏర్పడిందో ఇది అట్లాగే ఉండిపోయిందట. ఎన్నేళ్ళు ఉందంటే 1000 ఏళ్ల పైన అలాగే ఆ జలములో అలాగే సలిలే అంటే ఆవరణ జలాలలో అలాగే సహస్రం ఉండిపోయింది. మళ్ళీ దానికి కూడా చేతన శక్తి కావాలి. అందులో కూడా మళ్ళీ పరమాత్మ ప్రవేశించి ఏ రకంగా ప్రవేశించినాడో బ్రహ్మ రూపంలో సృష్టి చేయడానికి బ్రహ్మ రూపంలో ప్రవేశించి దాన్ని 14 భువనాలు చేసినాడు అని నిన్న చెప్పుకున్నాను. కింద ఏమేమి ఉంటాయి లోకాలు, పైన ఏమేమి ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ రకంగా వాటన్నిటిలో ప్రవేశించి అన్ని భువనాలుగా విరాట్ రూపాన్ని నిర్మించినాడు. ఎట్లా ఉందట, దాన్ని చీల్చుకుంటూ అలా పరమాత్మ పైకి వస్తే ఆ సహస్ర చేతులు అంటే 1000 చేతులు, 1000 పాదాలు, 1000 తలలు, 1000 కళ్ళు, అన్ని అనంతం. 1000 అంటే ఊరికి 1000 అని పేరు అనమాట. అంటే మనకు ఒక కౌంట్ కావాలని 1000 కానీ సహస్రం చాలా అనంతం. అట్లాంటి స్వరూపంతో అంత పెద్ద విరాట్ స్వరూపంతో ఆయన పైకి వస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే మనం భావించాలి అంటే ఏదైనా చదువుకున్నట్టు
అట్లాంటి ఒక విశ్వరూప సందర్శన యోగము అని భగవద్గీతలో వస్తుందండి. ఎట్లా ఉన్నాడు పరమాత్మ అని దానిలో విశేషంగా రాస్తారు. అలాంటి ఒక్క స్వరూపంతో ఆయన సృష్టించడానికి ముందు ఆ రకంగా బయటపడుతున్నాడు. అట్లాంటి విరాట్ రూపమున్న నీవు నన్ను సర్వామయ అన్ని రోగాల నుంచి త్రాయస్వ రక్షించు, నాకున్న ఇన్ని రోగాలు ఉన్నాయి వీటన్నిటి నుంచి నన్ను రక్షించు అని పట్టాగ్ని పెట్టుకుంటాను. ఇప్పటి నుంచి గమనించండి, ప్రతి దశకం ఆఖరులో నాకు ఈ రోగం నుంచి విముక్తి కలిగించు, నా రోగ బాధ తగ్గించు, నా రోగాన్ని పోగొట్టు అనే మాట ఖచ్చితంగా అడుగుతారండి. కాబట్టి మనం ఆరోగ్యం కోసం ఇది చదువుకుంటున్నాం. ఆరోగ్యం ఉండి మంచి శరీరం ఉండిందంటే ఇంకా సాధన బాగా చేసుకుంటాం. అండం తఖలు పూర్వ సృష్ట సలిలే దుష్ట సహస్రం సమాహం నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధ నివహైః నిశేష జీవాత్మకః నిర్భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వామయాత్. మేమైతే ఇవన్నీ మనము జ్ఞానేంద్రియాలు పంచభూతాలు వీటన్నిటి గురించి చెప్పుకున్నాం కదా, ఇదంతా ప్రాకృతిక సృష్టి అండి. దీని తర్వాత జరిగినది సస్యాల సృష్టి. ఇది ఎంత బాగా భాగవతం చెప్పిందంటే వీటి విషయాలన్నీ అనుకున్నామని ఇప్పుడు అంతా వైజ్ఞానికులు చెప్తున్నారండి. ఇదంతా ఎప్పుడో మనకు ఆల్రెడీ మన ఋషిమునులు దర్శించి దార్శనికులు రాసినారండి. వాళ్ళు సస్యములు అంటే చెట్లు. ఇది ఎన్ని రకాలు ఉంది అంటే 6 రకాలండి. ఇది మనకి మన చాప్టర్ లో లేదండి, కాకపోతే జస్ట్ ఇంట్రెస్టింగ్. మనము మన నిత్య జీవితంలో మనం వీటితోనే ఉంటాం కదండి మన చుట్టుపక్కల. అవి 6 రకాలండి సస్యాలు. అందులో మొదటిది వనస్పతి అంటారండి. వనస్పతి అంటే పూలు పూయకుండా పండ్లు కాచే చెట్లు అన్నమాట. పూలు పూయవు, పళ్ళు డైరెక్ట్ గా వస్తాయి, అంటే పనస చెట్లు అట్లాంటి. రెండోది ఔషధి అంటారు. అంటే ఒక్కసారి పంట వస్తే ఇంక అయిపోయింది అనమాట దానికి. అట్లా దాన్ని ఇప్పుడు మనము వడ్లు అంటాం చూడండి, అది కానీ అరటి చెట్టు ఇట్లాంటివన్నీ ఔషధి అంటారు. మూడోది లతాహ అంటారు. అంటే ఇంకొక వాటిని నమ్ముకొని బతికేది. లతలు అంటే అవి పక్కన ఉన్న ఇంకో చెట్టుకో లేకపోతే ఏదైనా ఒక కట్టెకో మనం అలా అల్లుతాం కదండి, లేకపోతే గోడను ఆశ్రయించి అట్లా ఇంకొక వాటిని ఆశ్రయించి ఉంటాయన్నమాట లతాహ. మొదటిది వనస్పతి, రెండవది ఔషధి, మూడవది లతాహ. నాలుగవదండి త్వక్సారాహ అంటారు. అంటే ఒక్క చెట్లు అంటారు చూడండి, ఒక్క కానీ వెదురు బొంగులు ఉంటాయి చూడండి అట్లాంటివి త్వక్సారాహ. ఇంకొక 5వ రకం వచ్చి వీరుధ అంటారు. అంటే తులసి లాంటి చెట్లు. త్వక్సారాహ అంటారు, ఒక్క వెదురు అట్లాంటి. వీరుధ అంటారు, తులసి లాంటి చెట్లు. ఇంకొకటి ద్రుమాహ అంటారు. ద్రుమాహ తాకు వట్రసుడు. ద్రుమాహ అంటే పువ్వు పూసి పండ్లు కాచే అట్లాంటి. ఈ 6 రకాలు ఉన్నాయి ఇవన్నీ సస్యాల సృష్టి అన్నాయి. వీటికి గుణం ఉందని అప్పటికే ఉందండి, మనకు తెలియదు. భాగవతం వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పిందండి. అంటే మనకెట్లా క్యారెక్టరిస్టిక్స్ అంటామో ఇట్లా చెట్లకు కూడా ఉన్నాయి అంటే గుణాలు. ఏమంటే అవి పైకి పెరుగుతాయండి, అన్ని పైముఖంగా స్వీకరిస్తాయి. ఒక్క ఈ చెట్లకు మాత్రమే మనం కింద నీళ్లు వేస్తే పై ఉన్న అన్నిటికీ అందేదండి. ఇంకా ఎక్కడ దేనికి అట్లాంటి ఫెసిలిటీ లేదు. మనం ఒక పైప్ తో కూడా కింద పెడితే పైకి నీళ్లు పోకదండి, కష్టమవుతుంది. దానికి మళ్ళీ మనం అరేంజ్ చేయాలి, ఒక చిన్న కొంచెం ఇట్లా అంటే కొద్ది కొద్దిగా పోయేటట్టుగా అరేంజ్ చేయాలి. ఈ సస్యవర్గాహ అంటే ఇవన్నీ ఏమి అంటే పైముఖంగా పెరుగుతాయి, పైముఖంగా స్వీకరిస్తాయి. అంటే కింద నీరు వేస్తే పై వరకు అన్నిటికీ అందుతుంది. అంటే ఇది ఒక సూచన ఇస్తుందండి మనకి. ఈ చెట్లన్నీ ఏమి అంటే అవి పైకి వెళ్ళేవి అనమాట, అంటే ఉపకారం చేసేవి, పుణ్యవంతమైనవి. ఇంకా దీనికి ఇంకొక క్యారెక్టరిస్టిక్ చెప్తున్నారు, విశోషణ అంటారు. విశోషణ అంటే కింద పడిన తర్వాత కూడా ఎండిపోయి ఉపయోగపడతాయంటండి.
ఎండిపోయి చెడిపోయి అలా కాదు. నిజమే కదా. ఏదైనా చెట్టు పడిపోయిందంటే ఎండిపోయి మళ్ళీ మనకు వంట చెరుకుగాను ఇంకోగాను ఉపయోగమవుతుంది అన్నమాట. విశోషిణ అంటారు. అంటే కింద పడిన తర్వాత కూడా ఎండిపోతాయి కానీ చెడిపోవు. ఇంకా తమః ప్రాయాః అంటారు. అంటే వాటిలో కూడా జీవం ఉంది అని. ఇది మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తారు. తమః ప్రాయాః అంటే మనలాగా వాటికి కూడా జీవం ఉంది. మనం కూడా అట్లాంటి ఎన్నో ఎన్నో జన్మల తర్వాత వచ్చినామన్నమాట. తమః ప్రాయాః అంటారు. అంటే జీవం ఉంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అంతఃస్పర్శాః అనేది. భాగవతం చెప్పిందండి ఈ విషయాలన్నీ కూడా, అబద్ధం కాదు. ఇప్పుడు ఎవరో కనుక్కున్నది కాదు ఇది. అంతఃస్పర్శాః అంటే వాటిని నరిష్ చేసేవాళ్ళు, నీళ్లు వేసే వాళ్ళు వస్తే వాటికి సంతోషం ఇస్తుంది. అంటే గార్డెనింగ్ చేసేకి వెళ్తూ ఉంటాం కదా, ఎక్కువ అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న ఒక్క పాటకి మనం ఆ కుంపట్లో ఉన్న చెట్టుకు నీళ్లు వేసేకపోయినా అది సంతోషపడుతుందండి. లోపల నుంచి అనుభవిస్తాయి కానీ చెప్పలేవట. అందుకు అంతఃస్పర్శ. అంతః అంటే లోపల, లోపల అనుభూతిని పొందుతాయట. వాటిని నరికేకి కట్ చేసేకి అట్లా వస్తే లోపల వణికిపోతాయట, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. ఇది అంతఃస్పర్శ. అందుకే చెట్టు నుంచి మనం ఒక పండు కోయాలన్నా లేకపోతే తులసి కోయాలన్నా వాటిని ఫస్ట్ ప్రార్థించాలటండి. అంటే మనం దేవ పూజకే వాడుకొని మన కోసమే వాడుకొని మనం వాటిని ఫస్ట్ ప్రార్థించాలట. ఏమని? నీకు నొప్పి కలిగిస్తున్నాను మన్నించమని. తర్వాత నేను పరమాత్మ సేవకు వాడుకుంటాను, లేకపోతే నాకు ఆకలిస్తోంది కాబట్టి వాడుకుంటాను, నన్ను మన్నించమని చెప్తే అవి చాలా మనిషి కన్నా చాలా ఉదార స్వభావం కలిగినవటండి చెట్లు. అవి ఉండేదే పరోపకారం కోసం. అవి బాధపడబట్ట. ఎందుకు అంటే ఈ రకంగా వాటిలో కూడా అంతఃస్పర్శ, ఆ జీవం ఉంది అని చెప్తారు. ఇది సస్యముల సృష్టి అన్నమాట. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ప్రాణుల సృష్టి జరుగుతుందండి. ఆ ప్రాణుల సృష్టి 28 రకాలు అని చెప్తారు. వాటికి ఎక్కువగా రకరకాలు చెప్తున్నారండి, కానీ సస్యాలు మనకి ఎక్కువ అవసరమని ఈ పాయింట్ ఇక్కడ తీసుకోవడం అయింది. వాటిలో ఎక్కువ బుద్ధి పనిచేయదటండి ప్రాణుల సృష్టి. అంటే అన్ని జంతుజాలాలు ఉన్నాయి కదా, ఏవో ఒక 2-3 మాత్రం. అంటే కోతులు, గొరిల్లాలు, ఈ చింపాంజీలు, వీటికి కొంచెం బుద్ధి పనిచేస్తుంది. ఇంకెంతసేపు వాటికి ఆహార తాపత్రయంగా ఉంటుంది. స్పెషల్ గుణము ఇచ్చినాడటండి ఈ పశుపక్షాదులన్నిటికీ పరమాత్మ. ఏమి అంటే అన్ని వాసన చూస్తూ ఉంటాయండి. ఏదైనా అంతే, వాసన ద్వారానే అవి ఫస్ట్ గ్రహిస్తాయి. వాటికి కూడా దుఃఖం ఉందటండి. మనం కొన్ని చూస్తూ ఉంటాం, ఆవులు అట్లాంటివన్నీ కూడా, వాటి ఎనుములు, ఆవులు ఏమైనా కొన్ని చూడండి, కండ్ల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయట. అంటే కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేము. అంటే వాటికి కూడా ప్రాణం ఉంది. ఇది ప్రాణుల సృష్టి. ఆఖరిగా చేసిన సృష్టి మనుష్య సృష్టి. అది తర్వాత మనం చెప్తాం.